తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓ పక్క పన్నీర్ సెల్వం, శశికళల మధ్య విభేదాలున్నాయని, ఏ క్షణంలోనైనా పార్టీ చీలిపోవచ్చని తీవ్ర చర్చ జరుగుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే శశికళకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెడుతూ అన్నాడీఎంకే పార్టీ సీనియర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న పోయస్ గార్డెన్ లో జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశం సందర్భంగా సీఎం పన్నీర్ సెల్వం, శశికళ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని ఈ భేటీలో శశికళ పట్టుబట్టినట్లు సమాచారం. మరోవైపు శశికళకు పార్టీ పదవి ఇస్తే చీలిక ఖాయమని ఓ పక్క చర్చ జరుగుతుండగానే ఆమెకు ప్రధాన కార్యదర్శి పదవిని ఖాయం చేశారు పార్టీ పెద్దలు. అమ్మ జయలలిత అడుగుజాడల్లో పార్టీని నడిపించాల్సిందిగా ఆమెను కోరినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధికారి ట్విట్టర్లో ప్రకటన వెలువడింది. ముప్పై ఏళ్లుగా ఎన్నిక అంటూ లేకుండా ప్రధాన కార్యదర్శి పదవిని జయలలిత నిర్వహించగా ఇప్పుడు ఆమె ప్రియ నిచ్చలి శశికళ బాధ్యతలు తీసుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఇదొక అనూహ్య అపూర్వ నిర్ణయంగా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు. ఎంజి రామచంద్రన్, జానకి రామచంద్రన్, జయలలిత లాంటి పెద్ద లీడర్లు కూర్చున్న కుర్చీలో వివాదాస్పదురాలు, ఏమాత్రం రాజకీయ అనుభవం లేని శశికళ ఎలా నడిపిస్తారోనన్న చర్చ నడుస్తోంది. 1989 నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలను జయలలితే నిర్వహిస్తున్నారు. అంతర్గత ఎన్నికలే అయినా పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో జయలలితకు పోటీగా కనీసం నామినేషన్ పడిన సందర్భాలు కూడా లేవు. అలా ఏకఛత్రాధిపత్యంగా పార్టీని నడిపించిన జయలలితకు శశికళలకు ఎక్కడా పోటీ లేదని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. తమిళనాడు పాలిటిక్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, అన్నాడీఎంకే బాధ్యతలు శశికళకు అప్పగించడానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అలాగే ఈ ఉదయం నుంచి పార్టీలో ఎలాంటి చర్చలు జరిగాయి?